హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమునా వ్లాగ్స్. ఈరోజైతే మేము శ్రీ నెమలిగుండ రంగస్వామి దర్శనానికి అయితే వచ్చాము. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగాయి. మేము లాస్ట్ డే అయితే ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర అయితే ఉంది. మనం ఎవరైనా టెంపుల్కి రావాలి అనుకుంటే గిద్దలూరు నుండి అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఖమ్మం నుంచి వచ్చాము, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు. సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మేము బయలుదేరాము. నార్మల్ డేస్లో అయితే ఈ టెంపుల్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5:30 వరకే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ సాటర్డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుందన్నమాట. ఎవరైనా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే మాత్రం ప్లాన్ చేసుకొని సాటర్డేస్ మాత్రమే వెళ్ళండి. నార్మల్గా వెహికల్స్ ఏవైనా కానీ కొండ మీదకి అయితే వెళ్తాయి. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వెహికల్స్ అయితే పైకి అలౌ చేయట్లేదు, కిందనే ఆపేస్తున్నారు. సో కింద నుంచి కొండ మీదకి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. మేము మా నడకైతే మొదలెట్టాము, కానీ అనుకోకుండా ఒక ఆటో అయితే వస్తే ఆటో అతను లిఫ్ట్ అయితే ఇచ్చారు. డబ్బులు కూడా అడిగినా తీసుకోలేదన్నమాట. సో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, జనాలు చాలామందే వచ్చారు. రద్దీ అయితే చాలానే ఉంది. ఈరోజు కొంచెం తక్కువ ఉంది, బట్ ముందు ఈ 3 డేస్లో అయితే మాత్రం చాలా ఎక్కువే ఉండింది. సో ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్ అవన్నీ పెట్టారు. ఫ్రీ వాటర్ కూడా సప్లై చేస్తున్నారనమాట. పోలీస్ వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఫ్రీ వాటర్ అయితే పంచుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. రంగస్వామి అయితే చాలా పవర్ఫుల్. అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా స్పిరిచువల్గా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి ఫారెస్ట్లో ఉండటం వల్ల మనం నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ స్పిరిచువల్గా కూడా చాలా కనెక్ట్ అవుతాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం దయచేసి క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ సిగ్నల్స్ అస్సలు ఉండవు. సో ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కూడా క్యాష్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫోన్పే అండ్ గూగుల్ పే 2 వర్క్ అయితే అవ్వవు. ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న గుండం వచ్చేసి నెమలి గుండం. ఇక్కడ ఎవరైనా కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలామంది ఒక 3 లేదా 5 సార్లు మునిగి ఆ తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్తారు. మయూరి మహర్షి నల్లమల్ల అడవిలో మహావిష్ణువు కోసం కఠోర తపస్సు అయితే చేశారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి అభిషేకం కోసం ఆ మహర్షి తన ముక్కు పుడకతో అయితే మాత్రం ఒక చిన్న గుండంలాగా తయారు చేశారు. ఆ గుండం నెమలి ముక్క ఆకారంలో ఉండటం వల్ల అలాగే మయూర మహర్షి తవ్వటం వల్ల దీనికి నెమలి గుండం అనే పేరైతే వచ్చింది. ఈ రోజుకి కూడా ఈ గుండం ఎంత లోపలికి ఉందో అన్నది ఎవరికి అయితే తెలీదు. రంగస్వామికి అయితే సేవ చేస్తారు. సో మేము గుండంలో 3 సార్లు మునిగిన తర్వాత సేవ చేసిన ఆ స్వామికి అయితే పంజుతో మన తలకి ఆశీర్వాదం ఇచ్చి ఆ తర్వాత పంజుకున్న విభూతిని అయితే మనకు పెడతారు. ఆ తర్వాత గోవిందనామాలు అయితే మేము తల మీద పెట్టించుకున్నాం. ఎవరైనా కొబ్బరికాయలు కొనుక్కోవాలంటే అక్కడే పక్కన అవైలబుల్గా ఉంటాయి. సో కొబ్బరికాయలు తీసుకొని అదే తడి బట్టలతో అయితే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళడానికి అయితే టికెట్స్ ఉంటాయి. 5 రూపీస్ ఈచ్ తీసుకుంటారు. మిగతా వేరే అభిషేకాలు ఇవి ఏమన్నా ఉంటే దానికి అన్నిటికీ సెపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. అది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ పైనుంచి గుండం చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఆ తర్వాత మనం తెచ్చుకున్న కొబ్బరికాయ అయితే కొట్టేసి లైన్లో అయితే నుంచుంటున్నాము. ఇక్కడైతే మనం హుండీలో వేసిన డబ్బులన్నీ లెక్క పెడుతున్నాను. నేను జస్ట్ ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. దర్శనానికి మొబైల్ అలౌడ్ లేదు, సో అక్కడ ఫొటోస్ ఏం తీసుకోవడానికి లేదు. సో దర్శనం చేసుకొని వచ్చి వెనకాలైతే కాయిన్స్ కోరుకొని నుంచో పెడితే అతుక్కుంటున్నాయి. సో అలా మాది కూడా అతుక్కుంది. కోరిక ఏదో తర్వాత చెప్తాము. సో దర్శనం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కిందకి కాలినడకనైతే కిందికి వస్తున్నాము. ఈసారి అయితే ఏ ఆటోలు దొరకలేదు. సో మాట్లాడుకుంటూ కిందికి అయితే బయలుదేరాము. మనం ఈ టెంపుల్కి మాత్రం చాలా శుభ్రతగా అయితే రావాలి. అలా మనం రాకపోతే అక్కడ ఉన్న తేనెటీగలు మాత్రం వెమటించి మరీ కుడతాయి. ఇలా శుభ్రతగా రాకపోతే చాలాసార్లే తేనెటీగలు కుట్టాయి కూడా. చాలామంది ఎంతో నమ్మకంతో స్వామి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. కిందికి వచ్చిన తర్వాత మాత్రం అన్న సత్రాలు అయితే ఉన్నాయి, రెడ్డి సత్రాలు అని చెప్పేసి వేరే సత్రాలు అయితే ఉన్నాయి. సో అక్కడ భోజనాలు అయితే చేసేసుకొని మేము అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము. మేమైతే తేనెటీగలు ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో అలా చూసుకుంటూ ముందుకైతే నడుచుకుంటూ కిందికైతే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచే కాకుండా చాలా ప్లేసెస్ నుంచి దర్శనానికి అయితే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సాటర్డే రోజు జనాలు మాత్రం చాలా ఎక్కువే వస్తారు, ఎందుకంటే ఆ దేవుడి మీద ఉన్న భక్తి అలాంటిది. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రంగస్వామి అవతారంలో అయితే కొలువై ఉన్నారు. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి వచ్చాము. ఇక్కడ గృహలాగా ఉంది చూడండి. సో ఆ గృహ ఎక్కడి వరకు ఉంది అన్నది ఎవరికీ తెలియదు. కొంతమంది అయితే ఇది వచ్చేసి మహానంది వరకు దారుందంటారు, కానీ ఇంతవరకు ఎవరైతే లోపలికి వెళ్ళి అయితే బయటికి రాలేదు. ఈ గుడికి వచ్చిన భక్తులందరూ గోవిందనామంతో ఎంతో నిష్టగా దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలాగే పుట్ట కూడా ఉంది. ఆ తర్వాత స్నాక్స్ అయితే కొనుక్కొని తిని మళ్ళీ రిటర్న్ బస్ స్టాప్కి అయితే బయలుదేరాము. పల్లె వెలుగు బస్సులు అయితే ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా దర్శనం చేసుకొని దేవుడి దర్శనంతో అయితే బయలుదేరాము. నేను ఏమన్నా తెలియక రాంగ్ చెప్తే మాత్రం నన్ను కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.